అరే ఇదేంది భయ్యా T20 సిరీస్ లో దరిద్రం మొత్తం మన పక్కే ఉన్నట్టుంది. నీ అవ్వ ఏమైందో ఏమో తెలియదు గాని గెలిచే మ్యాచ్లు కూడా వరుస పట్టి ఓడిపోయినా. ఈ ఓడిఐ సిరీస్ లో ఉన్న వరుస పట్టి అన్ని మ్యాచ్లు గెలిచి నీ అవ్వ మనమంటే ఏంటో చూపించాలే. అరే అసలంక తమ్ముడు T20లో చిన్న పోరగాళ్ళతోనే గెలవలేకపోతురి. ఇక వన్డేలో సీనియర్ ప్లేయర్స్ ఉన్నాము, మాతో ఎలా గెలుస్తారు? నీ అవ్వ మిమ్మల్ని ఒట్టిగానే పిసుకునీకు నేను, విరాట్, కేఎల్, శ్రేయస్ ఉన్నాము. ఇక మమ్మల్ని దాటుకొని సిరీస్ ఎలా గెలుస్తారో అది చూస్తాం. అరే వన్డే సిరీస్ లో మేము ఆడే ఆట కూడా భయంకరంగానే ఉంటుంది రోహిత్ బ్రో. ఇక చూసుకో మా ఆట ఎలా ఉంటుందో. అరే T20 సిరీస్ మా దరిద్రం కొద్దీ దొబ్బింది. లేకపోయింటే T20 సిరీస్ లోనే మిమ్మల్ని పిసికి పడేసే వాళ్ళము. అరే లెక్క ప్రకారం 3 మ్యాచ్లు మేమే గెలవాల్సిందే. కానీ మా దరిద్రం మా పక్కనుంది, అందుకే ఓడిపోయినాం. ఓడిఐ సిరీస్ లో లక్కు ఉండదు, గడిది గుడ్డు ఉండదు. మా పవర్ ఏంటో చూపిస్తాం. అరే సిరీస్ పోవడానికి కారణం మీరే. మీ మిడిల్ ఆర్డర్స్ మంచిగా ఆడినందుకే మనకు సిరీస్ దొబ్బింది. ఓపెనర్స్ నుంచి మాత్రం మంచిగా రన్స్ వస్తుంది, మీ దగ్గర నుంచి మాత్రం గుడ్డు సున్నోలు తప్ప ఏమీ రాదు. ఇక ఓడిఐ సిరీస్ లో అన్నా మంచిగా కంబ్యాక్ ఇచ్చి మంచిగా సిరీస్ గెలవాలి. అరే ఎలా గెలుస్తామనుకుంటున్నారు భయ్యా మీరు సిరీస్? మేమున్న ఫామ్ కి మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తాము. బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, నేను, శ్రేయస్. ఇక ఫామ్ లో ఉన్న చిన్న పోరగాళ్ళు వచ్చి జైస్వాల్, గిల్లు. ఇక మిమ్మల్ని కుర్చీ మడత పెట్టి కొట్టుడే. రోహిత్ భయ్య T20 సిరీస్ లో సూర్య ఆర్మీనే క్లీన్ స్వీప్ చేసి పడేసింది. ఇక ఓడిఐ సిరీస్ లో మన ఆర్మీ అయితే ఇచ్చి పడేసి నీ అవ్వ మనము క్లీన్ స్వీప్ చేసి పడేయాల్సిందే. నీ అవ్వ ఇండియాతో సిరీస్ అయినా వరల్డ్ కప్ అయినా ఈ శ్రీలంక వాళ్ళు ఉటక్కాయలు వనకాల్సిందే. అలా చేసి పడేయాల్సిందే మనం. అరే అంతే విరాట్ బ్రో, మనతో అంటే కథ మొత్తం వేరే ఉండాల్సిందే. మాడ్ముంతా చోర్చింత, ఈ శ్రీలంక వాళ్ళు మాత్రం ఎక్కి దిగుడే. ఇక పిల్ల పిత్ర టీం పై మనం పిసుకుడే. అరే ఏమైంది సిరాజ్ భయ్యా? శ్రీలంక అంటే పుల్లల మీద పుల్లలు పీకి పడేసేవాడివి, ఇప్పుడేమంటే ఒక్క పుల్ల కూడా పీకడం లేదు. నీ అవ్వ ఒకప్పుడు ఎలాంటి ఫామ్ లో ఉండేవాడివి, ఇప్పుడేమంటే ఒక్క పుల్ల కూడా పీకడం లేదు. ఏమైంది నీకు? అరే ఏమైందో ఏమో తెలియదు విరాట్ బ్రో, నేనవ్వ ఒక్క మ్యాచ్ లో కూడా వికెట్లు తీయడం లేదు. నాకు తెలిసి ఆ బహుమానే చేతబడి చేసింటాడు, అందుకే నేను వికెట్లు తీయడం లేదు. అరే ఏంది భయ్యా మీరు? నేను చేతబడి చేయడం ఎప్పుడో మానేసా. అప్పుడెప్పుడో చిల్లర కోసం చేసుకునే వాడిని, అలాంటిది ఇప్పుడు కూడా చేస్తాననుకుంటున్నారా? నీ అవ్వ ఇప్పుడు నేను క్రికెట్ అకాడమీ పెట్టి పైసల మీద పైసలు సంపాదిస్తున్నా. అలా ఉంటుంది మరి బహుమా బిజినెస్ అంటే. అరే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.